తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దత్త పరంపరలో గురువర్యులను మనం చూస్తూనే ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. అవునమ్మా. అందులో భాగంగా అంటే గురువారం అంటే విశేషంగా ఇప్పుడు సాయిబాబా వారి మందిరాలు ఎంతగా వెళ్ళి మొక్కులు మొక్కుకుంటారు, ఆరాధనలు చేస్తారు, ఆ హారతలకు పాల్గొంటూ ఉంటారు. ఇవన్నీ చూస్తూ ఉంటాం. మీకు తెలిసే ఉంటుంది, గత కొన్ని రోజులుగా, ఒక సంవత్సరం 2 ఏళ్ల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అవును, ఆలయాలు ధ్వంసం చేసేదాకా వెళ్ళిపోతున్నారు. చాలా ముఖ్యమైన ప్రముఖమైన స్థలాల్లోనే ఆదరణ తగ్గింది, అంటే మనం పూజించవలసింది వీరిని అని చెప్పి పెద్దలు కూడా చెబుతూ ఉన్నారు. సరే, ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కానీ మీరేం చెప్తారు? బాబావారు హిందూ కాదు, ఆయన ముస్లిం, మీరు ఎలా పూజిస్తారంటూ ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. వీటిపైన డిబేట్లు పెడుతూ ఉన్నారు, వార్తలు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇట్లా రీల్స్ కూడా చూస్తూనే ఉన్నాం. అసలు ఏది నిజం, ఏది అబద్ధం? భక్తులు చాలా అంటే ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కంటతడి కూడా పెట్టుకున్నారు చాలా మంది. కొంతమంది మాట్లాడినప్పుడు కూడా ఇలా అంటున్నారు బాబా వారిని అలా ఎలా అన్నట్టుగా. కంటదడి పెట్టుకున్న వాళ్ళు నిజమైన భక్తులు. 2 ప్రధానంగా అమ్మా, వంశనాశనానికి, భూనాశనానికి, ధర్మనాశనానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏరుల పారుల సిద్ధ పురుషుల గురించి మనం మాట్లాడే హక్కులు మనకు లేవు. మనమెంత, మన బ్రతుకులెంత, కుడితిట్లు ఎలకలు లాంటి వాళ్ళం మనం. ఇంకా చెప్పాలంటే పేడలో పేడ పురుగు లాంటి వాళ్ళం. వాళ్ళ గురించి మాట్లాడే అర్హత మనకి ఎక్కడండి? నిజంగా మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది అయితే ఎందువల్లనంటే, కొన్ని శతాబ్దాలుగా బాబా గారి గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా దేవాలయాలు కట్టారు, విదేశాలలో ఎన్నో రకాలుగా ఉన్నారు. ఇవాళ ఎవరో వచ్చి బాబా గారు హిందువు కాదు ముస్లిం అన్నారు. ఓకే, మంచిది. నీకు ఆయన చేసినటువంటి పనులు ఇంపార్టెంటా, ఆయన మతం ఇంపార్టెంటా? అది నీకెందుకండి? పనులే కదా, ఏం నేర్పించారు అనేది. ఆయన ఎంతమందికి ఎంత చెప్పారు, ఎంతమందికి ఏం చేశారు. ఆయన పేరుతో కొన్ని 100 మందికి భోజనాలు వెళ్తున్నాయి. ఇప్పుడు గీతాంజలి గారు ఉన్నారు అనుకుందాం, లేదు ఆయన ఉన్నారు, ఇవి ఇన్ని కాదు సుమన్ గారు అనుకుందాం. అంటే ఒక వ్యక్తిగా మనం తీసుకోవాలి అనుకుంటే, నా వరకు నేను ఎలా ఆలోచిస్తాను అని అంటే, ఓ స్టూడియో పెట్టారు, ఎన్నో చోట్ల ఎన్నో స్టూడియోలు ఉన్నాయి, కానీ ఎవరికి భోజనాలు ఎక్కడా లేవుగా, అందరూ ఇళ్ళకించి తెచ్చుకోవాల్సిందే. ఇక్కడ ఇందులో ఒక 500 మంది ఉంటారమ్మా మొత్తం. అంతమందికి రోజు ఆయన భోజనం పెడుతున్నారుగా. ఒక మనిషి కడుపుకు అన్నం పెడుతున్నారు, ఒక మనిషిని నమ్ముకొని కడుపు భోజనం చేస్తున్నారంటే ఆ మనిషి దేవుడితో సమానమా కాదా? ఆయన నాకెందుకు వీళ్ళందరితో నా వ్యాపారం నేను చేసుకుని వెళ్ళిపోతా అంటే ఇంతమంది ఉంటారు కదండి. అంటే ఒక సంస్థని నమ్ముకొని 10 మందికి భోజనం చేస్తున్నారంటే ఆ సంస్థ పెట్టిన వ్యక్తి దేవుడితో సమానం. అది ఎవరైతే ఏంటి, మీరైనా ఆయనైనా ఎవరైనా దేవుడితో సమానం. మనం ఏమనుకుంటాం, మనకేదో కష్టం వచ్చింది, ఎవరో తెలియదు ఒక వ్యక్తి ఇచ్చి మనకు గబాలను సహాయం చేశాడు, భగవంతుడు నీ రూపంలో వచ్చారు నాయన అని అంటాం. అతను ముస్లింను క్రిస్టియన్ను మనం సహాయం చేయడం మానేస్తున్నామా? ఇది ఒకటి. 2 వచ్చి, ఈ జనాలకి నిజంగా అండి పాపం ఏమాత్రం సిగ్గు ఎగ్గు బుద్ధి జ్ఞానం లేదు. అదేంటండి మీరు ఎలా మాట్లాడతారు, నేను మిమ్మల్ని బాబా గారి గురించి అడిగాను, జనాలు సిగ్గు లేదు అంటారు ఏంటండి? కాదమ్మా, ఇక్కడ కారణం ఏంటంటే, బాబా గారు ముస్లిం అని చెప్పి ఎవరో తీసుకొచ్చారు. అంటే ఎన్ని సంవత్సరాల పాటు నువ్వు బాబా గారికి అర్చన చేసి ఆరాధన చేసిందంటే అబద్ధమా? ఇవాళ ఎవరో హైకోర్టునో ఇంకోటనో బాబా ముస్లిం అని అన్నారు అని చెప్పి ఇంతకాలం నువ్వు అర్చన చేసింది, పూజ చేసింది, ఆరాధించింది అబద్ధమా? అంటే నీలో నిజాయితీ లేదు. ఇంకొక వ్యక్తిని, ఇంకొక వ్యవస్థని, ఇంకొక సాధు పురుషుల్ని కించపరిచేటువంటి అర్హత నీకెక్కడిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొకటి మనం గమనించుకోవాలి. 2, హైదరాబాద్లో ఎక్కడ చూసినా పూల మార్కెట్ అంటే ఎవరి దగ్గర ఉందండి? మొత్తం ముస్లిమ్స్ చేతిలోనే ఉంది. మరి పూలు కొనటం మానేస్తున్నావా? అదేంటండి, పళ్ళు దాదాపుగా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. పళ్ళు కొనటం మానేస్తున్నావు, పూలు కొనటం మానేస్తున్నావు, ఏమి మానేయట్లేదు కదా. వాళ్ళకి ఏదో ఒక నెల రోజులు వాళ్ళకి ఏవో వస్తాయి, రంజానో ఏదో. హలీం పెరిగి తినేది మన వాళ్ళే కదండి అక్కడ. నువ్వు ఏది మానేస్తున్నావు? వాళ్ళ ఒక సంస్థని పట్టుకొని, ఒక సిద్ధ పురుషుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చాలా తప్పండి అది. అంటే మీకు బాబా గారంటే పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉందా లేదా పక్కన పెట్టేస్తే, నేను నా ప్రత్యక్షంగా కొన్ని చూశానండి. 2008 ఒక ఆవిడ ముంబైలో మాటుంగా అనేటువంటి ఏరియా ఏదో ఉంది, నాకు అది బాగా గుర్తు, ఆ పేరు మాత్రం. ఆ మాటుంగా ఏరియాలో ఒక సాయిబాబా దేవాలయం 2008లో
నేను చేసేటువంటి కొన్ని పూజలు అవన్నీ చూసి ఒక ఆవిడ, మీరు బాబా గుడిలోకి వచ్చేసేయండి, ఇక్కడ ఉంటే మీ యొక్క పూజ ఈ గ్రామానికి ఈ కాస్తకే అవుతుంది, మీరు ముంబై వచ్చేసేయండి మా దేవాలయానికి, మొత్తం మీకు అప్పచెప్తాము, అక్కడ మొత్తం మీరే మీకున్న చదువు అంత గొప్పగా ఉందని చెప్పి అంటే, నేను సింపుల్గా నాకు కుదరదని చెప్పాను. ఎందుకని చెప్పాను? నాకు అప్పుడు బాబా గారి హారతులు తెలియదు. అక్కడ ఇంకొక 4-5 ఉన్నారు, మిమ్మల్ని ప్రధానంగా పెడతామని అన్నారు. నాకు తెలియకుండా నువ్వు అది చెయ్యి ఇది చేయటం కరెక్ట్ కాదు. 55,000 రూపాయలు శాలరీ, నాకు బాబా గారి హారతులు తెలియదు, నాకు కుదరదమ్మా, నాకు అవకాశం లేదని చెప్పేశా. ఆ రోజు ఆవిడ సరే మీకు ఏదన్నా ఎప్పుడన్నా అవకాశం వస్తే మీరు ఒకసారి రండి అని చెప్తున్నారు, ఇలా 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 అన్నారు. 2 చేతులు నార్మల్గానే ఉన్నాయి, ఇలా ఇలా అంటే ఇట్లా తీసి పచ్చకర్పూరం ఇచ్చారంట నా చేతికి. నా కళ్ళతో నేను ప్రత్యక్షంగా చూసింది. 2 చేతులు నార్మల్గానే ఉన్నాయి, ఇలా ఇలా మాట్లాడుతూ ఇలా చేతులు తిప్పుకుంటూ మాట్లాడుతూనే ఉన్నారు. ఇట్లా ఇటు ఇటు ఇట్లా అన్నారు. ఏంటని చూస్తుంటే ఇలా తీశారు, పచ్చకర్పూరం వచ్చింది చేతుల నుంచి. గత 2.5 సంవత్సరాల క్రితం వరకు నా దగ్గర ఉందండి అది. తర్వాత కరిగిపోయింది. చాలా ఆశ్చర్యం. ఆ తర్వాత ఇంకొకళ్ళ ఇంటికి ఏదైనా కార్యక్రమానికి వాళ్ళు బాబా భజనలు చేస్తున్నారంటే వెళ్ళా. మాట్లాడుతూ నా ముందు చూసి నవ్వుతున్నారు. నాకు కాస్త సిగ్గు అనిపించింది. వాళ్ళు ఏవో భజనలు చేస్తుంటే నాకు రావట్లా. మనకు మంత్రాలు వచ్చి కానీ భజనలు రావు కదండి. మాట్లాడుతూ ఇలా అన్నారు. చేతుల నుంచి పూలు పడ్డాయండి. ఇలా అన్నప్పుడు ఏం లేవు, ఇలాంటి బాబా గారి పాదాల దగ్గర పూలు పడ్డాయి. ఆయన దీని నుంచి విభూతి రావటం నా కళ్ళతో నేను చూశా. సిద్ధపురుషుడు కాదు అనటానికి అర్హత ఎక్కడ ఉందండి? మ్యాజిక్ కాదు, సిద్ధపురుషుడు కాదు అనటానికి అక్కడ లేదు అర్హత. అంటే ఇక్కడ ఏమిటి, ప్రతి మనిషిలోనూ కూడా మనకు ఎవరైనా ఒక ఉపకారం చేశారు అంటే ఆ మనిషిలో మనం భగవంతుని చూస్తున్నాం. నా విషయంలోనే చెప్తా. నేను ఈ భారతీయ శంకరపీఠాన్ని స్థాపించిన తర్వాత సంఖ్య చెప్పను, ఒక 100కి పై మాటే. చిన్నపిల్లలకి ఎన్నో రకాల శస్త్రచికిత్సలకు నేను ఉపకారం చేశాను, ఎవరికి చెప్పుకోలేదు. అందులో కొంతమంది గురుగారు ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళండి అంటే, వాళ్ళ ఇంటికి వెళ్తే 6 అడుగుల విగ్రహం అండి, అంటే ఒక ఫోటో 6 అడుగుల ఫోటో నాదే, దానికి దండ వేశారు, కింద దీపారాధన చేశారు. అంటే నేను చచ్చిపోయినట్ట. అదేంటంటే వాళ్ళు హాస్పిటల్లో ఉండి మాకు సహకారకులు ఎవరైనా కావాలి పిల్లల్ని కాపాడటానికి అన్నప్పుడు నాకేదో తెలిసి నేనేదో చేయగలిగింది మొత్తం అంతా అక్కడ చేస్తే ఆ పిల్ల క్షేమంగా బయటకు వచ్చిందని చెప్పి ఆ గురుతత్వాన్ని చూశారు వాళ్ళు. అంత మాత్రం నేను దేవుడిని అయిపోను కదండి. అంటే వాళ్ళ మనస్సులో వాళ్ళ దేవుడి గుట్లో నా ఫోటో ఉండటం కానీ వాళ్ళ ఇంట్లో నిలబెత్తి నేను చూశా, దండ వేశారు, కింద దీపారాధన చేశారు, అంత మాత్రం నేను చనిపోయినట్టు కాదు కదండి. అంటే వాళ్ళ దృష్టిలో భగవంతుడిగా గురుతుల్యంగా ఆరాధించారు. అలాగే నీకు నచ్చలా బాబా అంటే, నీకు నచ్చనప్పుడు ఇంకొకరి దగ్గర నువ్వు ఆ విషయాన్ని ప్రస్తావన చేయడానికి అర్హత లేవు. నీకు లేని నమ్మకం, నువ్వు ప్రశాంతంగా ఉండు. నాకు నమ్మకం ఉంది, నువ్వు ఎలా నమ్ముతావు అది నీకెందుకయ్యా. అంటే మన వాళ్ళు ఒక్క గడ్డి తినే తత్వం ఎలా ఉంటుందంటే అండి, ఇన్ని సంవత్సరాల పాటు బాబా గారు నరివాలి ఎవరో హైకోర్టు వాళ్ళు వచ్చి బాబా ముస్లిం హిందూ కాదనేది బడికి ఇవన్నీ చేసావు కదా, ఇంకోటి వచ్చి రాముడు క్షత్రియుడు దేవుడు కాదు అంటాడు, నువ్వేం చేస్తావు? నేను అంటున్నాను కదండి. అంటే అప్పుడు నువ్వు అన్నవాడి మీద ధ్వజమెత్తుతావా, నిజమా అబద్ధమని ఆలోచిస్తావా? ఆలోచించాలి ముందు. అన్నవాడి మీద ధ్వజమెత్తడం కాదు కదా, క్షేత్రబీజ ప్రాధాన్యత. అంటే సామాన్యంగానే ఒక గీతాంజలి గారు ఇంకొకళ్ళు ఒక 10 మందికి ఏదైనా ఉపకారం చేశారు, వాళ్ళ ద్వారా 10 మంది హాయిగా ఉన్నారు అని అంటే, కనిపిస్తే ఆ మనిషిని దేవుళ్ళలాగా నమస్కారం చేస్తున్నారు అంటే ఆ వ్యక్తులు ఆవిల్లో దేవతను చూశారు. అంతే, అది మనం గమనించాల్సింది. దైవతత్వం అనేటువంటిది నువ్వు చూసే చూపుని బట్టి ఉంటుందండి. కానీ చెప్పిన మాటలు ఏవి కూడా తప్పు కాదు, శ్రద్ధ సహనం ఉండాలని. ఆయన ఎవరికి ఏం చెప్పారు? అన్యాయం చేయొద్దు, ధర్మంగా ఉండు అన్నారు. అధర్మంగా ఉండమని ఎవరికి చెప్పలేదు. ఇంకొక విషయం, ఇంతమంది మాట్లాడారు కదా బాబా గారి గురించి. సరే, నాకు ఆయన ఉంటే బాబా గారు అంటే నాకు ఇష్టమా ఇష్టం లేదా విషయం పక్కన పెట్టేద్దాం. నేను ధర్మం గురించి మాట్లాడతాను. ఒక్కళ్ళైనా బాబా గారి యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి తెలుసుకోగలిగారా? మరి చేతకాని సన్నాసులు దేనికండి మాట్లాడతారు? పెద్ద మాట అన్నారు అంతే కదా. ఇప్పుడు ఆయన పుట్టుపూర్వోత్తరాల గురించి ఎవ్వరికి తెలియదండి, తెలియదు. ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ గారు అని చెప్పి రాశారు. అలాగే మీరు డాక్టర్ కుమార్ అన్నవరపు బాబా గారి గురించి 100 పుస్తకాలు రాశారు. బాబా గారి గురించి 100 పుస్తకాలు రాశారు. ఎవ్వరి దగ్గర లేనటువంటి బాబా గారి ఒక చరిత్ర ఆయన దగ్గర ఉంది. ఎంతోమంది ఆయన దేవునిలాగా భావిస్తారు.
ఆయన ఒక జర్నలిస్ట్, ఒక వ్యవస్థ అయిందంతా. మొన్న నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ చెప్పారు నాకు కొంతమంది, మాట వస్తూ ఇట్లా తెలుసా అంటే తెలుసండి అని అన్నా. మా అబ్బాయికి చాలా సీరియస్ అయింది, మాతో ఎప్పుడు ఆయన టచ్లోనే ఉంటూ ఉంటారు, 6 నెలలుగా ఎప్పుడు టచ్లో రాలేదు, 6 నెలల మధ్యలో మా అబ్బాయికి చాలా సీరియస్ అయింది, ఆపరేషన్కి తీసుకెళ్తే ఎట్లా అని అనుకున్నాము. ఆయన బాబా గారి యొక్క భస్మం పంపించారు, విభూది పంపించారు, ఇది పిల్లవాడికి పెట్టినంత బాగుంటుంది అన్నారు. పిల్లవాడికి పెట్టామని హ్యాపీగా బయటకు వచ్చారు. అది నమ్మకం అండి, కేవలం నమ్మకం. నమ్మకం ఉన్నప్పుడు నీ జోలికి ఏదీ రాదు, నమ్మకం లేనప్పుడు నువ్వు ఎంత చేసినా ఉపయోగం లేదు. అందుకే నేను మొట్టమొదట్లో నేను ఏమన్నానంటే, ఏరులా పారులా మన జీవితాలు కానీ వంశాలు కానీ ధర్మం కానీ నాశనం ఇవ్వడానికి మూల కారణం ఏరులా పారులా సిద్ధపురుషుల గురించి మాట్లాడేటువంటి హక్కు మనకు లేదు. ఆయన నిర్మలుడు అనే పేరు తెలుసా? మరి నిర్మలుడు అంటే నేను నిర్మలంగానే ఉంటా అంటారు. ఇప్పుడు ఒక చిన్న సందేహం అండి, ఇప్పుడు మామూలుగా దేవీ దేవతలకు మనం అష్టోత్తరాలు ఇలా వింటూ ఉంటాం కదా, సాయిబాబా వారికి అలా ఉన్నాయా, నిర్ణయించబడ్డాయా, శాస్త్రంలో ఉందా అనేది కొంతమంది ప్రశ్న. ఇది ఉన్నాయా అసలు అలా? ఇప్పుడు బాబా గారిని చూసిన వాళ్ళు, బాబా గారి యొక్క లీలలు పొందిన వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క తత్వంలో చూసుకున్నారు. దత్తస్వరూపంగా కొంతమంది, అవును, దత్తస్వరూపంగా భావించినప్పుడు అష్టోత్తర విధానం చేస్తున్నారు. అక్కడ ఎవరిని చూస్తున్నారు అది మనం గమనించాలి. తత్వం సాయి రామ్ హరే సాయి, కృష్ణ హరే జై సాయి, సాయి హరే హరే అని చెప్పి కొంతమందికి అల్లాగా కనిపించాడు, కొంతమందికి యేసుగా కనిపించాడు, కొంతమందికి ఆంజనేయ స్వామిగా, రాముడుగా, కృష్ణుడిగా. ఎవరు ఏ విధానం, ఇది కరెక్ట్, యద్భావం తద్భవతి. ఎవరు ఏ విధానంలో ఆరాధిస్తే వాళ్ళకి ఆ రూపంలో ఆయన దర్శనం ఇచ్చాడు. తదనుగుణంగా వాళ్ళ మనస్సాక్షిగా నాకు ఆయన దగ్గర నుంచి ఈ ఒక్క శక్తినో ఈ ఒక్క అద్భుతాన్ని అనుభూతిని నేను పొందా కాబట్టి నేను ఈ రూపంలో అర్చన చేసుకుంటున్నా. ఇది ఎప్పటికీ నిజంగా ఒక సందేహమే గురుగారు. అంటే దేవుడు కాదు ఇలా కాదు అన్నప్పుడు అనుకున్న కోరికలు నెరవేరిన వాళ్ళు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటేనండి, పిల్లలు పుట్టిన తర్వాత సాయిబాబా ఒళ్ళో అలా కూర్చోబెట్టి తీసుకొస్తారు బాబా ఒళ్ళో. చాలా మందిని చూసి అట్లా. అసలు అంటే ఇవి ఎలా సిద్ధిస్తుంది? నమ్మకం అంతే. ఆయన చెప్పారు కదమ్మా, బాధ్యత నా మీద విషయం, నీ భారం నాదంటా నేను అంటే అక్కడ త్రికరణ శుద్ధిగా నువ్వు నమ్ము. ఒక్కసేపు నేను కృష్ణుని నమ్ముతా. మొన్న చాగంటి వారు చెప్పారు ఇదే విషయం గురించి, చిన్న కథ చెప్పి గురించేస్తానమ్మా, అంటే అర్థం కావడం కోసం. ఒక పిల్లవాడు పరీక్షల కోసం అని చెప్పి బాగుంటుంది, చాలా చెప్పండి, ఏదో గణపతికి నమస్కారం చేశాట, అవల. వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేశాడు, అవల. ఇంకో దేవుడికి నమస్కారం చేశాడు, అవల. వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి మెట్ల కింద పెట్టేశాడు. 4గో దేవుడికి మళ్ళీ అగరబత్తి పెట్టారట. ఆ పొగంతా అక్కడికి వెళ్లకుండా మెట్ల కిందకి వచ్చేసిందిట. పరిగెత్తుకుంటూ వచ్చి చూసి నాకు ఒక్క మార్క్ ఇప్పించమంటే ఇప్పించలేదు, నా అగరబత్తి పొగ పీల్చేస్తా అని చెప్పి వాళ్ళ ముక్కులకి గుడ్లు కట్టేశాట పిల్లవాడు. ఒరే ఏమిట్రా అనగానే ఒక్క మార్కు కూడా నాకు ఇప్పించలేకపోయి, నీకెందుకు నా అగరబత్తి పొగ అంటే, అరే ఏనాడైనా నేను ఉన్నాను అని చెప్పి నాకు నమస్కారం పెట్టావా, ఇప్పుడు మాత్రం నీ అగరబత్తి పొగ నేను ఫీల్ చేస్తాను చెప్పి నా ముక్కు కట్టావు కదా. ఉదాహరణ, నీ మనస్సులో ఉంటే అక్కడ ఉంటాడు, నీ మనస్సులో లేకపోతే అక్కడ ఎందుకు ఉంటాడు ఆయన? అది ఏ రూపమైనా అంటున్నారు, ఎవరైనా బాబా గారనే కాదు, బాబా గారు ఏ భగవంతుడైనప్పటికీ కూడా నీ మనస్సులో లేని రూపం బయట ఉండదు. మనస్సులో నీకు ఒక రూపం ఉంటే బయటికి ఇంకొక రూపం నీకు ఎలా కనిపిస్తుంది? ప్రతిదానికి ముఖ్యం కేవలం నమ్మకం అమ్మ, విశ్వాసం. అది లేకపోతే ఉపయోగం లేదమ్మా. చాలా బాగా చెప్పారండి, ధన్యవాదాలు గురుగారు.